ఆరాధించడానికి ఒక చిన్న ప్రయత్నం మనం చేద్దాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం. దయచేసి నాతో పాటు మొదటి కొన్ని వచనాలు చదవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తలుడు పౌలు ఎఫెసీకి రాసినటువంటి పత్రిక. ఎఫెసీ పత్రిక చాలా అద్భుతమైనటువంటి పత్రిక. సంఘం ఏంటో అర్థం కావాలంటే ఎఫెసీ పత్రికను చదవాలి. ఎఫెసీ పత్రికలో సంఘము శరీరంగా చక్కగా వివరిస్తాడు. కొలస్సీ పత్రికలో ఆయన శిరస్సుగా యేసుక్రీస్తును చక్కగా వివరిస్తాడు. దయచేసి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 14వ వచనం వరకు నేను చదువుతాను. దయచేసి మీరు కూడా నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఎఫెసియన్స్ చాప్టర్ 1 we will read from verses 3 to 14. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడి మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసిన ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును ఆయన క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని ఆయన తన చిత్త ప్రకారమైన సంకల్పము బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతుంది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని మనొకరికి దీవించి ఆశీర్వదించి తన వాక్యం చేత ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఈ ఈ ఈ మొదటి 14 వచనాల్లో త్రిత్వము, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారో మనకు బాగా అర్థమవుతుంది. క్లుప్తంగా కొన్ని వివరాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేయాలి. మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు తండ్రి అనే దేవుడు, వాట్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ డన్ టు అస్. అలాగే మొదటి అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు యేసుక్రీస్తు దేవుడు మనకి ఏం చేశాడు అనేది మనం చూస్తాం. మూడవదిగా మొదటి అధ్యాయము 13వ వచనం 14వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడో మనకు బాగా అర్థమవుతుంది. వీటన్నిటిని క్లుప్తంగా మనం చూడాలంటే మనకు 3వ వచనంలో మనం చూస్తాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటే ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. అందుకే మనం ఏం చేయాలి? దానికి స్పందనగా మన ప్రభువును మనం స్తుతించి కొనియాడాలి. ఇంగ్లీష్ లో కాస్త కేటగారికల్ గా ఉంటుంది, ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అకార్డింగ్ as he has chosen us in him before the foundations of the world, that we should be holy and without blame before him in love, having predestinated us unto the adoption of the children of Jesus Christ to himself, according to the good pleasure of his will, to the praise of his glory of his grace, wherein he has made us accepted in the beloved. He has chosen us. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఆయన మనల్ని పికప్ చేశాడు. హీ చోజెస్ అంటే కోటాను కోట్ల మంది ప్రజలు ఈ సృష్టిలో ఉన్నారు. అందులో ఈనాడు నీవు నేను రక్షించబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుడు తన సార్వభౌమత్వాన్ని బట్టి హీ చోసనస్ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తునందు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అడాప్టెడ్
us as his children, ఆయన తన కుమారులుగా, ఇంగ్లీష్ లో దత్తపుత్రులుగా స్వీకరించారు అనే పదం అక్కడ మనం చూస్తాం. ఈ అడాప్టెడ్ అస్, ఆయన మనలను దత్తపుత్రులుగా స్వీకరించాడు. యేసుక్రీస్తు ద్వారా ఆయన మనలను అంగీకరించాడు. ఈ 3 పదాలని మనము ఆధారం చేసుకుందాం. చాలా చేసుకోవచ్చు. ఈ ఈ మొదటి 14 వచనాల్లో చాలా వివరాలు ఉన్నాయి. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవడం కష్టంగానే కనీసం ఒక 3 తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, కుమారుడైన దేవుడు ఏం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు, క్లుప్తంగా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. బహుశా ఈ వాక్యాన్ని మీరు ఇదివరకు చాలా సార్లు వినుండొచ్చు. ఇది ఫస్ట్ టైం కాకపోవచ్చు. బట్ స్టిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సో లైవ్లీ అండ్ ఫ్రెష్ ఎవ్రీ టైమ్. మనం స్టడీ చేసినప్పుడు మనం ఆరాధించడానికి పురికొల్పబడతాం. వీఆర్ డ్రివన్ టు వర్షిప్ గాడ్ అండ్ టు ఆనర్ గాడ్ అండ్ టు గ్లోరిఫై గాడ్ అండ్ టు ప్రైజ్ గాడ్. ఎంత చేతనంటే హీ యాక్సెప్టెడ్ అస్. నాకు వచ్చిన ప్రతిసారి ప్రశ్న ఏంటంటే, వై షుడ్ ద హోలీ గాడ్ షుడ్ యాక్సెప్ట్ అస్? మనలో ఏముందని చూసి ఆయన మనల్ని అంగీకరించాలి. ఏముందని మనం చూసి అంగీకరించడానికి? ఈస్ దేర్ ఎనీథింగ్ విచ్ కెన్ అపీల్ టు హిమ్? ఆయన చూసి మన యందు ఆకర్షించబడ్డానికి, లేక ఆయన మనల్ని పికప్ చేసుకోవడానికి, ఆయన మనల్ని చూస్ చేసుకోవడానికి, ఆయన తన కుమారులుగా చేసుకోవడానికి ఈస్ దేర్ ఎనీథింగ్ ఇన్ అస్? అబ్సల్యూట్ నథింగ్. బైబిల్ ఏం చెప్తుందంటే ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, అంటే దేవుడు తనకున్నటువంటి భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనము ఎవరమో ఆయన ఎరిగి ఆయన మనల్ని చూస్ చేసుకున్నాడు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఏంటిదంటే హీ చోస్ అస్, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బికాస్ హీ లవ్డ్ అస్. ఒక సీక్వెన్స్ కనుక మనం చూస్తే ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ముందుగా ఎరిగాడు, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నన్ను సువార్త ద్వారా పిలిచాడు, ఆయన నన్ను నీతిమంతులుగా చేశాడు, ఆయన నన్ను పరిశుద్ధపరిచాడు, ఆయన నన్ను మహిమపరుస్తాడు. There are 7 steps. ప్రతిసారి నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే వై షుడ్ గాడ్ చూజ్ అస్? వై షుడ్ గాడ్ యాక్సెప్ట్ అస్? ఆ తండ్రి దేవుడు ఎందుకు మనల్ని అంగీకరించాలి? ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకోవాలి? ఆ ప్రశ్నకి ఎప్పుడు జవాబు దొరకదు. నేను చాలాసార్లు అనుకుంటాను, నాకంటే వాక్యం బాగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకంటే జ్ఞానవంతులు కానీ, విద్యావంతులు కానీ, తెలివితేటలు గలవారు కానీ, రకరకాల ఎక్స్ట్రా కెపాసిటీస్ కలిగిన చాలా మంది ఉన్నారు. వి జస్ట్ వండర్ వై షుడ్ గాడ్ చూస్ మీ? ఆశ్చర్యం కలిగించే మాట. అదేం చేస్తుందంటే మనలను దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఆయనను ఆరాధించడానికే మనకు దోహదపడుతుంది. ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని ఏం చేశాడంటే నన్ను అంగీకరించాడు, నన్ను యాక్సెప్ట్ చేశాడు, నన్ను రిసీవ్ చేసుకున్నాడు. మీరు ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు అన్నప్పుడల్లా ఆయన ఎంత పరిశుద్ధమైన దేవుడో, ఆయన ఎంత నీతిమంతుడైన దేవుడో, ఆ దేవుని యొక్క మహిమ గాని, ఆ దేవుని యొక్క ప్రభావం గాని, ఆయన ద స్ప్లెండర్, ద మెజెస్టీ ఆఫ్ గాడ్ ఇస్ సంథింగ్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్. బట్ స్టిల్ నాకు ఎప్పుడు కీర్తనకారుడు 8వ కీర్తనలో రాసిన మాట గుర్తుకొస్తుంది. నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం చూడగా మానవుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు? Who is man to be considered in the heavenly holy courts of God? అది ప్రతిసారి మనలను ఆశ్చర్యం కలిగించాలి, ప్రతిసారి మనలో భయం పుట్టించాలి. దాని రిజల్ట్ ఏమవుతుందంటే we bow down at his feet, we fall prostrate at his feet and say that Lord I worship you. అసలు ఆ దేవుని యొక్క మ్యాజెస్టీ గాని, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క గుణగణాలు గనక మనం జాగ్రత్తగా పరిశీలించి చూసినప్పుడు ఆ దేవుని యొక్క భీకరత్వము, దేవుని యొక్క భయంకరత్వంలో ప్రతిసారి కూడా మనం గడగడ వణకాల్సిందే. అయితే ఆయన ఏం చేశాడు? హీ చోజ్ అస్, హీ యాక్సెప్టెడ్ అస్ అండ్ హీ అడాప్టెడ్ అస్ యాజ్ హిస్ చిల్డ్రన్. అడాప్షన్ అంటే ఒక ఎదిగిన స్థాయి. అడాప్షన్ అంటే ఎదిగిన స్థాయి, ఆ గ్రోన్ అప్ స్టేజ్, సో దట్ వీ కెన్ నో హిమ్, we can respond him, we can understand him, we can love him, we can follow him. మన తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? చాలా చేశాడు. కనీసం ఈ 3 గుర్తుపెట్టుకోవచ్చు. he chosen me, he accepted me, he adopted me. So what should be our response? Worship and worship. ఎప్పుడు చూజ్ చేసుకున్నాడు? బైబిల్ ఏం చెప్తుందంటే బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, జగత్తు పునాది వేయబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? జెనసిస్ చాప్టర్ 1:1 కంటే ముందే ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నాకు ఎప్పుడు వచ్చే ఆలోచన ఏంటంటే am I there in the thoughts of God? Am I there in the plans of God? Is God remember me? నేను దేవుని యొక్క తలంపుల్లో ఉన్నానా? దేవుని యొక్క ఆలోచనలో ఉన్నానా? దట్స్ వాట్ బైబిల్ సేస్.
అంటే జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నేను దేవుని యొక్క తలంపులలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాము. అదేం చేస్తుందంటే దాట్ షుడ్ మేక్ అస్ టు తెరసలో గడగడ వణుకుతూ, ప్రభువా నన్ను కూడా నన్ను కూడా నువ్వు గుర్తించావా? నన్ను కూడా నువ్వు ఎన్నుకున్నావా? నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నావా? నన్ను నీ ఆలోచనలో పెట్టుకున్నావా? చాలా సార్లు అనిపిస్తుంది ఈ లోకంలో చాలా మంది గ్రేట్ పర్సనాలిటీస్ ఉంటారు. కనీసం మనం లెక్క చేయరు. దే జస్ట్ డోంట్ కేర్ అస్. ఎందుకంటే వాళ్ళ హోదాకు తగ్గ వారిని, వాళ్ళ 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 ప్రెస్టేజ్‌కి తగ్గ వారినే వాళ్ళు చూసుకుంటారు గానీ, వై షుడ్ అసలు పరిశుద్ధమని దేవుడు అందుకనే కీర్తనకారుడు అంటాడు, పెంట కుప్ప మీద ఉన్న మనల్ని ఆయన పైకి లేపాడంట. రాజులతో సమానంగా కూర్చోబెట్టాడు. దేవుని యొక్క వాక్యంలో ప్రారంభం చూస్తే మనకు అదే అర్థమవుతుంది. యోసేపు స్టోరీ ఏంటి? ఎక్కడోడు యోసేపు? దావీదు స్టోరీ ఏంటి? మోషే స్టోరీ ఏంటి? బైబిల్‌లో మీరు ఎవరి స్టోరీ అయినా తీసుకోండి. ఆ దేవుడు ఆయన అందుకనే 1 కొరింథీ మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన బలహీనులను ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, గాడ్ ద ఫాదర్, సమీపించరాని తేజస్సులో నివసించువాడు, ఆకాశంలో పట్టజాలని మహా గొప్ప దేవుడు, మానవ ఊహకు జ్ఞానానికి మించిన దేవుడు, అతీతుడైన వాడు. ఆయన నేను నన్ను రిసీవ్ చేసుకున్నాడు, యాక్సెప్ట్ చేసుకున్నాడు, చూస్ చేశాడు, అడాప్ట్ చేసుకున్నాడు. అందుకని మనం ఏం చేయాలి? జగత్తు పునాది వేయబడుకుంటే అందుకనే మన ప్రభువును మనము ఆరాధన చేయాలి. ప్రీడెస్టినేషన్ ఇస్ అ గ్రేట్ సబ్జెక్ట్. మనము దీని గురించిన వివరణ మనం సిస్టమాటిక్ థియాలజీలో ఆ సందర్భంలో మనం దాని గురించి మనం కొద్ది గొప్ప నేర్చుకోవడానికి వచ్చిన ప్రయత్నం చేస్తాం. గాడ్ సావరిటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, ప్రెడిస్టినేషన్ అవి చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్. బట్ స్టిల్ వి విల్ మేక్ అన్ అటెంప్ట్ టు నో లిటిల్ బిట్ ఆఫ్ ఇట్. 7వ వచనం, ఇన్ హూమ్ వి హావ్ రిడీమ్డ్ in whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. ఆయన తన రక్తం చేత మనలను విమోచించాడు. విమోచనము అనే పదం బైబిల్లో ఎక్కడైతే వచ్చిందో వెంటనే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే దాని వెనక క్రయము చెల్లించబడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. విడుదల వేరే, విమోచన వేరే. ఈ రిడీమ్డ్ అస్, ఆయన మనల్ని విడిపించాడు. విడిపించడానికి ఏం చేయాల్సి వచ్చింది? క్రయం చెల్లించాల్సి వచ్చింది. తండ్రి అయిన దేవుడు ఎవరినైతే ఎరిగాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే రిసీవ్ చేయాలనుకున్నాడో, ఎవరినైతే చూస్ చేసుకున్నాడో, ఎవరినైతే అడాప్ట్ చేద్దామని దేవుడు సంకల్పించినాడో, ఆ లిస్ట్ లో నీవు నేను ఉన్నాం గనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాన్ఫరెన్స్ లో మనం ఉన్నాం, ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మనం ఉన్నాం. ఆయన నిన్ను నన్ను గనక విడిపించకపోతే, మన పాపములు పరిహరించబడకపోతే, దేవునికి మనకు అడ్డుగా ఉండే ఆ పాపపు అడ్డుగోడలను గనక తొలగించబడకుండా ఉన్నట్లయితే నీవు నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. నీవు నేను ఆయన రక్తం చేత విమోచించబడ్డాను. మన పాపములు పరిహరించబడ్డాయి. అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, నాట్ బికాస్ ఆఫ్ అవర్ మెరిట్. మనలో ఏదో అంగీకరించబడ్డానికి యోగ్యంగా ఉంటాం కానీ ఏమీ లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన తన రక్తము చేత నిన్ను నన్ను విడిపించాడు, పాపములు క్షమించాడు. పాపములు క్షమించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆయన చెల్లించిన క్రయము అది మామూలుగా మనం వివరించడానికి వీలు కాదు. అందుకనే నేను ఇప్పుడు ఇలా చెప్తా ఉంటా, నీ పాప క్షమాపణ విలువ నీకు అర్థం కావాలంటే పాపం వల్ల వచ్చిన ఆ భీకరత్వము, ఆ భయంకరత్వం మనకు అర్థం కావాలి. పాపం వలన కలిగినటువంటి డ్యామేజ్ ఎంతో మనకు అర్థం కావాలి. పాపమును బట్టి యేసుక్రీస్తు శిలువలో చెల్లించిన క్రయం అర్థం కావాలంటే శిలువ దగ్గరికి వెళ్ళాలి. కానీ శిలువ దగ్గరికి వెళ్తే నేను అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే 3 గంటల చిమ్మ చీకటి అయిందట. ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద సన్ ఏమైతే జరిగిందో ఎవరికి అర్థం కాదు. చాలా మంది యేసు ప్రభువుని గురించినటువంటి వివరణ గుడ్ ఫ్రైడే అని ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఆయన చేతులకు కుట్టిన మేకులను బట్టి, ఆయన కాళ్ళకు కుట్టిన మేకులను బట్టి, ఆయన తలకు పెట్టిన ముళ్ళ కిరీటాన్ని బట్టి, ఆయన కొరడాల చేత ఆయన వీపును పొలమును దున్నినట్టుగా దున్నిన కారణాన్ని బట్టి, ఆయన మొక్క మీద ఉమ్మేశారని, ఆయన అవమానపరిచారని, ఆయన రకరకాల వీటి గురించినే ఎక్కువ వివరణ చెప్తారు. కానీ అంటే ఫిజికల్ టార్చర్ కంటే, భౌతిక సంబంధమైన హింస కంటే, జాగ్రత్తగా ఆలోచన చేయండి, పరిశుద్ధమైన దేవుడు, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది, ఆయన అపవిత్రతను గాని, నిర్దోషత్వాన్ని గాని, పాపము అనేది చూడలేడు. హీ కెనాట్ సీ. అంత పరిశుద్ధమైన దేవుని పైన మానవాళి పాపమంతా తండ్రి అనే దేవుడు సెలవులో ఆయన మీద కుమ్మరించబడతా ఉంటే ఎంత క్రైమ్ చెల్లించి ఉండాలి. అందుకనే గెస్వెన తోటలో
ఆయన నా చిత్తం కాదు నీ చిత్తం అని చెప్పేటప్పుడు ఆయన చేసిన ప్రార్థన, ఆయన ఆయన ద యాగనీ ఇన్ విచ్ హి వెంట్ త్రూ బైబిల్‌లో ఎలా వివరణ ఉందంటే లూకాసు వార్తలో రాయబడింది. ఆయన చెమట రక్త బిందువులే కారణం రాయబడింది. అంటే పాపము ఆయన మీద పడ్డప్పుడు ఆయన చెల్లించిన క్రయము ఎంత గొప్పదో గనక మనం అర్థం చేసుకుంటే, అదే పాపము చేత మనం శోధించబడినప్పుడు పాపము ఛీ అనడానికి అవకాశం. ఆయన మన పాపం క్షమించాడు. మనకు దేవునికి ఉన్నటువంటి అడ్డుగోడలుగా ఉన్నటువంటి ఆ పాపమును ఆయన క్షమించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం ఏం చేస్తామంటే మన ప్రభువుని ఆరాధన చేస్తాం. ఏమని ఆరాధన చేస్తాం? అయ్యా, నా పాపములు క్షమించడానికే మీరు చెల్లించిన క్రయము ఎంత గొప్పది, ఎంత గొప్పది. బైబిల్‌లో మనం చూస్తాం. కీర్తన సంఖ్య 103:12. తూర్పుకు, పడమరకు ఎంత దూరం ఉందో అంత దూరం చేశారు. అంటే ఎఫ్యుబిజం అది. దాని అర్థం ఏందంటే ఎప్పుడు 2 కలుసుకోవని అర్థం. అంటే అంత దూరం చేశాడని అర్థం. ఆయన సముద్రపు అగాధములో వేశాడంట. మైకా చాప్టర్ 7 వర్స్ 19లో చూస్తాం. యెషయా 38:18లో ఆయన తన వీపున వేసుకున్నాడట. ఆయన తుడిచి వేశారంట. ఐజయా 43:25. ఇంక నేనెన్నడూ జ్ఞాపకం చేసుకోను అని యెషయా గ్రంథము 43:25లో చెప్తాడు. ఆయన మన పాపములు క్షమించుటలో ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆయన నన్ను విడిపించాడు. ఆయన నన్ను విమోచించాడు. విమోచించాడు. మనం గనక ఈ స్కోఫీల్డ్ రాసినటువంటి ఆహ్, 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 వివరణ గనక చూస్తే అగారాజో, ఎక్సాగరాజో, లుత్రో అనే 3 పదాలు వాడతాడు. అంటే మార్కెట్‌లో అమ్మకానికి పెట్టబడిన బానిసలం మనం. అయితే క్రయం చెల్లించి ఆయన విడిపించాడు. అది అగారాజో అంటే. ఎక్సాగరాజు అంటే అర్థమేందంటే మరలా మార్కెట్‌లో ఉంటే మరలా అమ్మకానికి ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఒక యజమాని నుంచి మరొక యజమానికి షిఫ్ట్ అయ్యాం. అయితే హి డిస్‌ప్లేస్డ్ అస్ ఎక్సాగరాజో. నేను ఇంకొక మాట కలిపి ఏమంటానంటే, ఆయన మనల్ని ఏం చేశాడంటే మార్కెట్ ప్లేస్‌ని షిఫ్ట్ చేసి సంఘంలోకి చేర్చాడు. లుత్రో అంటే బంధకాలు తీసేసి స్వేచ్ఛను అనుగ్రహించినాడు. ఏం చేయాలి మనము? సాగిలపడి మన ప్రభువును పూజించి కొనియాడాలి. యేసుక్రీస్తు వారు కుమారుడైన దేవుడు ఏం చేశారంటే, నా పాపములు క్షమించడానికై, నన్ను విడిపించడానికే ఆయన చెల్లించిన క్రయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మూడోది ఆయన ఏం చేశారంటే, హి మేడ్ నోన్ అంటు అస్ ద మిస్టరీ ఆఫ్ హిస్ విల్. ఆయన తన చిత్తాన్ని బయలుపరిచాడు. దేవుని యొక్క సంకల్పం అందరికి అర్థం కాదు. దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక, దేవుని నడిపింపు ఎవరికి అర్థమవుతుందంటే, ఎవరైతే యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడతారో, ఎవరి పాపములు క్షమించబడ్డాయో, వాళ్ళే దేవుని సంకల్పాన్ని గుర్తించగలరు. నాట్ ఆల్ కెన్ అండర్‌స్టాండ్. వాట్ ఎ ప్రివిలేజ్ ఇట్ ఈస్. వాట్ ఎ ప్రివిలేజ్. అందుకని యేసు ప్రభు అంటాడు, తండ్రి పరలోక సంబంధమైన మర్మాలు నేను మీకు చెప్తున్నప్పుడు మీరే గనక దాసులైతే మీకు అర్థం కాదు. యోహాను సువార్త 15 అధ్యాయం అంటారు. మీరు నాకు స్నేహితులు గనక, ఒక స్నేహితుడు స్నేహితుడితో చెప్పినట్టుగా నేను దైవిక సంబంధమైనటువంటి హెవెన్లీ ట్రెషర్‌ని మీకు ఓపెన్ చేస్తున్నాను అంటాడు. హి రివీల్డ్ us హిస్ విల్. మనం ఏం చేయాలి? స్పందన ఏంటి? వి బౌ డౌన్ ఎట్ హిస్ ఫీట్ అండ్ దెన్ సే దట్ లార్డ్ ఐ వర్షిప్ యూ. లార్డ్ ఐ గ్లోరిఫై యూ. 11వ వచనంలో మనం చూస్తాం. 11వ వచనంలో మనం చూస్తే, ఇన్ హూమ్ ఆల్సో వి హావ్ అబ్టైన్డ్ అన్ ఇన్హెరిటెన్స్ బీయింగ్ ప్రీడెస్టినేటెడ్ అకార్డింగ్ టు ది పర్పస్ ఆఫ్ హిమ్ హూ వర్క్స్ ఆల్ థింగ్స్ దట్ ద కౌన్సిల్ ఆఫ్ హిస్ ఓన్ విల్ that we should be to the praise of his glory who first trusted in Christ Jesus. ఇన్హెరిటెన్స్ ఆయన మనకిచ్చాడు. ఆయన మనకొక స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. ఈ స్వాస్థ్యం నీకు ఎక్కడ దొరుకుతది? సంఘములో దొరుకుతుంది. పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నప్పుడు పరిశుద్ధులకు ఇవ్వబడిన కృపావరాల ద్వారా దేవుడు ఏదైతే మన కోసం దాచిపెట్టాడో అది వంశపారంపర్యంగా మనం ఏ విధంగా దాన్ని సంతరించుకోవాలో అది మనకు ఆ స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. ఎవరైతే దేవుని బిడ్డలతో సహవాసం చేస్తారో, ఎవరైతే స్థానిక సంఘంతో వాళ్ళు రెగ్యులర్ గా ఫెలోషిప్ కలిగి ఉంటారో, దే విల్ ఎంజాయ్ దిస్ ప్రివిలేజ్. నాట్ ఆల్. ఇన్హెరిటెన్స్ ఇన్ హిమ్. రక్షించబడ్డము దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు బి సేవ్. మనం రక్షించబడ్డం మాత్రమే కాకుండా ఏం జరగాలంటే మన కోసము సిద్ధపరచబడిన ఆ స్వాస్థ్యాన్ని మనం ఆనందించాలి. దట్ ఈస్ హౌ వి గ్రో స్పిరిచువల్లీ. ఆయన మన కోసం ఏదైతే దాచిపెట్టాడో అవి మనం అనుభవించాలి. 4 విషయాలు చూసాం. కుమారుడైన యేసు ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. కుమారుడైన యేసు ప్రభు ఏం చేశాడు? విమోచించాడు. విమోచనం అనే పదం చాలా పెద్ద పదం అది. మనము డాక్ట్రిన్ ఆన్ సాల్వేషన్ సుటీరియాలజీ వచ్చినప్పుడు దాని గురించిన వివరాలు ఇంకా కొన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాం. రిడెంప్షన్ అంటే అర్థం ఏంటంటే పాపమును బట్టి ఏదైతే కోల్పోయామో వాటినంటే తిరిగి సంపాదించుకోవటం. టు రీగెయిన్ వాట్ వీ హావ్ లాస్ట్. దట్ ఈస్ రిడెంప్షన్. వీ హావ్ టు రిడీమ్
నువ్వు గనక ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి పర్సనల్ ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ ద్వారా నీవు గనక ఆయన రక్తంలో కడుగుబడి పాపక్షమాపణ పొందడం మాత్రమే కాకుండా, విభజించబడ్డం మాత్రమే కాకుండా, ఆయన చిత్తం యొక్క మర్మములు నీకు తెలియపరచబడ్డం మాత్రమే కాకుండా, ఆయన స్వాస్థ్యాన్ని గనక నువ్వు అనుభవించే వ్యక్తివైతే యూ కెనాట్ బి సైలెంట్. యూ కెనాట్ బి సైలెంట్. ఎవరో రాశారు, భలే రాశారు. ఎట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము, కాలమంతా పాడు. కాలమంతా పాడుతా ఉంటాను. ఎందుకంటే ఆ దేవుడు నా కోసము పరసంబంధమైన హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఏవైతే నా మీద కుమ్మరించాడో, ఇన్ఫాక్ట్ ఐఎమ్ నాట్ వర్తీ. అవన్నీ తలపోసుకున్నప్పుడు హౌ కెన్ ఐ కీప్ క్వైట్? ఐ కెనాట్ డూ దట్. ఐ బౌ డౌన్ ఎట్ హిస్ ఫీట్ దట్ సే దట్ లార్డ్ ఐ వర్షిప్. మూడోది 13, 14 వచనాల్లో చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడో మనకు అర్థమవుతుంది. ఇన్ హూమ్ ye also trusted after that ye heard the word of truth, the gospel of your salvation, in whom also after that ye believed, ye were sealed with that Holy Spirit of promise, which is the earnest of our inheritance until the redemption of the purchased possession unto the praise of his glory. మనం ఆయన యందు విశ్వాసం ఉంచడానికే, ఆయన చేత ముద్రించబడ్డానికై, ఆయన మనకు సంచకరువుగా అనుగ్రహించబడ్డానికి 3 విషయాలు మనం చూస్తాం. మనం ఆయన యందు విశ్వాసం ఉంచామంటే, ఈ విశ్వాసం అనేది అదొక వరం. మీకు ఆ సంగతి తెలుసా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూస్తాము. రక్షణ ఏ విధంగా వరమో విశ్వాసం కూడా వరమే. అందుకనే రోమపత్రిక 10, 17లో ఏమని రాయబడింది? ఎవరైతే క్రీస్తుని గురించిన మాట వింటారో వారిలో విశ్వాసం పుట్టుకొస్తుందట. క్రీస్తు గురించిన వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం స్ప్రింగ్స్ అప్ ఫ్రమ్ విదిన్. నేను అంటాను, ఇది అరువు తెచ్చుకున్న విశ్వాసం కాదు, వాళ్ళని వీళ్ళని చూసి కాపీ కొట్టిన విశ్వాసం కాదు, ఇది పుట్టుకొచ్చిన విశ్వాసం. దాట్స్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు ఆయన ప్రేమను గురించినటువంటి ప్రకటన నాకు తెలియపరచబడుతున్నప్పుడు, సువార్త నాకు ప్రకటించబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు నా పాపను గురించినటువంటి కన్విక్షన్స్ నాకు కలగజేస్తున్నప్పుడు, నేను రిపెంట్ అవ్వడానికి, నేను పశ్చాత్తాపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను డ్రైవ్ చేశాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఎవరు కూడా యేసు దగ్గర రాలేరు. నా యందు విశ్వాసం ఉంచడానికి ఎలా సాధ్యమైంది? దట్ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వు పాపివి అనే కన్విక్షన్ నాకు కలిగిందంటే దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన నన్ను కన్విక్షన్స్ లోకి తీసుకొచ్చాడు. అందుకని మనం ఏం చేస్తామంటే వి వర్షిప్ హిమ్, వి ప్రైజ్ హిమ్. ఆయన నాకు కన్విక్షన్స్ కలగజేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేశాడు. రెండవది, ఆయన పరిశుద్ధాత్మ ముద్రించాడు అని 13వ వచనంలో రాయబడింది. మూడవది, ఆయన సంచకరువుగా మనకు అనుగ్రహించబడ్డాడు. అంటే అడ్వాన్స్ గా మనకు అనుగ్రహించబడ్డాడు. అడ్వాన్స్ గా అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో ఆయన చేసే పరిచర్యలు చాలా ఉన్నాయి. మనం డాక్ట్రిన్ ఆన్ ద హోలీ స్పిరిట్ గురించి స్టడీ చేసినప్పుడు ఈ వివరాలన్నీ మనం ఇప్పుడు చూస్తాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమేం చేస్తాడు చాలా వివరంగా చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనము సిస్టమాటిక్ థియాలజీ స్టడీ చేసినప్పుడు ఇవన్నీ మనం ఆ టైంలో మనం కవర్ చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాన్ని మనము గుర్తుపెట్టుకో. ఎందుకు? టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. తండ్రి అయిన దేవుడు ఎందుకు నన్ను చూస్ చేశాడు, ఎందుకు నన్ను ప్రీడెస్టిన్ చేశాడు, ఎందుకు నన్ను యాక్సెప్ట్ చేశాడు? టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. అంటే తండ్రి అయిన దేవుని మనం ఆరాధించాలని మనం గుర్తుపెట్టుకోవాలి. 11వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది? వై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ డిడ్ వాట్ హీ డిడ్ టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని కూడా మనం ఏం చేయాలంటే ఆయన మనము స్తుతించి ఆయన్ని మహింపరచాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఎందుకు చేశాడు? టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఈ 3 పదాలు ఈ ముగ్గురు విషయంలో రాయబడింది. కనుక మనం ఏం చేస్తామంటే వి వర్షిప్ గాడ్ ద ఫాదర్, వి వర్షిప్ గాడ్ ద సన్, వి వర్షిప్ గాడ్ ద హోలీ స్పిరిట్. టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. అది జరగాలి. సర్వసాధారణంగా ఎవరో అన్నారు, ఒక భారతీయుడు అవునో కాదో గుర్తుపట్టాలంటే వాడికి ఏదైనా ఇవ్వాలంట. వాడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడట. చిన్నప్పటి నుంచి మనకు ఆ ఇటికెట్స్ మనకు నేర్పలే. కొన్ని కుటుంబాలు ఈ మధ్యకాలం నేర్పుతున్నారు అనుకోండి, మామూలుగా అయితే దాని గురించి పట్టించుకోరు. థ్యాంక్స్ అని చెప్పడం మనకు అలవాటు ఉండదు. రిసీవ్ చేసుకుంటే ఎందుకు ప్రార్థన చేయండి అంటాము. మా మా అమ్మాయి లేక మా వైఫ్ డెలివరీ కోసం వచ్చిందండి, ప్రార్థన చేయడానికి కోరుతాం. ప్రార్థన చేస్తూ ఉంటారు. వీళ్ళు కనీసం మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలి, బ్రదర్ ప్రార్థన చేయమని చెప్పాము, థ్యాంక్ యూ, డెలివరీ అయింది, సేఫ్ జర్నీ, సేఫ్ గా డెలివరీ అయ్యడం జరిగింది, సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్. అది అటువంటి అలవాట్లు మనకు లేవు.
అందుకనే బైబిల్లో స్పష్టంగా రాయబడింది. తండ్రి అనే దేవుడు ఎందుకు చేశాడు? దెర్ ఇస్ రీజన్ టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. కుమారుడు అనే దేవుడు ఎందుకు చేశాడు? దెర్ ఇస్ రీజన్ టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? దెర్ ఇస్ అ రీజన్ అంటూ ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆ తర్వాత వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకు తండ్రి అయిన దేవుడు చేసింది ఏం చేశాడు? వాట్ ఈస్ ద పర్పస్? దాట్ వి షుడ్ బి హోలీ అండ్ వితౌట్ బ్లేమ్. దెర్ ఇస్ అ పర్పస్. ఏంటి పర్పస్ ఏంటి? మనము దేవుడు నన్ను ఎందుకు రిసీవ్ చేసుకున్నాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు కుమారుడుగా యాక్సెప్ట్ చేశాడంటే, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను బ్లేమ్లెస్ గా ఉండాలి, ఆయన కుమారుడని యేసుక్రీస్తు వారి స్వరూపంలోకి నేను మలచబడాలి. దట్ ఈస్ అ పర్పస్. దట్ ఈస్ అ పర్పస్. యేసుక్రీస్తు వారు ఆయన చేసింది ఎందుకని చేశాడు? టు గ్యాదర్ టుగెదర్ ఇన్ వన్ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. అంటే వి ఆల్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్ వన్ ఇన్ క్రైస్ట్. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి హై ప్రీస్ట్లీ ప్రేయర్ సూపర్. అది గనక చదివితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అలా ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? ముందట రక్షణ పొందిన మనమందరము ఏకమవ్వాలట. రక్షణ పొందిన మనమందరము, అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఆత్మ కలిగించు ఐక్యము. అంటే సంఘములో ఐక్యత అనేది రావాలి. ఐక్యత వచ్చినప్పుడు తర్వాత ఏమంటాడు తెలుసా? నేను నీలో నీవు నాలో ఏ విధంగా మనిద్దరము ఐక్యం ఉన్నామో వారిలో మనలో ఐక్యం ఉండాలి అని కోరతాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం కూడా దాని గురించిన వివరాలు మనం చూస్తాం. దిస్ అన్ అమేజింగ్ ప్రిన్సిపల్. మనము తండ్రి అయిన దేవునిలో, కుమారుడైన దేవునిలో, పరిశుద్ధాత్మ దేవునిలో ఐక్యపరచబడతాం. హీ విల్ యునైట్ అస్ ఆల్ టుగెదర్. ఇట్ ఈస్ అన్ అమేజింగ్ ట్రూత్. అసలు యాక్చువల్ గా ప్రభు బల్ల దగ్గర ఎందుకు ప్రభు బల్ల పెట్టాడంటే దట్ ఈస్ ద పర్పస్. ఎప్పుడైనా దాని గురించి వచ్చినప్పుడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 21లో అంటాడు, that they may all be one, as thou Father art in me and I in thee, that they also may be one in us. What a యాక్చువల్ గా అదే కనుక పెంతెకోస్తు సోదరులు అయితే ఎగిరి జంప్ చేస్తూ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేవాడు. ఇట్ ఇస్ నాట్ మామూలు సంగతి కాదు. అది మామూలు సంగతి కాదు. ఒకసారి లెట్ us రీక్యాప్. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? హీ చోస్ మీ, హీ యాక్సెప్టెడ్ మీ, హీ అడాప్టెడ్ మీ. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన అంగీకరించాడు, ఆయన దత్తపుత్రునిగా స్వీకరించాడు. కుమారుడైన దేవుడు యేసుప్రభువు ఏం చేశాడు? నన్ను క్షమించాడు. క్షమించడానికి ఆయన క్రయం చెల్లించాడు. ఆయన తన చిత్తాన్ని నాకు బయలుపరిచాడు. ఆయన తన స్వాస్థ్యాన్ని అనుభవించడానికే దయ చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? నా పాపములు ఒప్పింపజేశాడు. ఆయన ముద్రించాడు. యాక్చువల్గా ముద్రించడం దాని గురించి కొన్ని విషయాలు చెప్పొచ్చు కానీ నేను చెప్పలేదు. పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు అంటే అర్థం ఏంటంటే గ్యారంటీ. ఇట్ టాక్స్ అబౌట్ ద గ్యారంటీ. ఏంటి గ్యారంటీ? అందుకనే సాల్వేషన్ ఇస్ ఎటర్నల్ అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించాడంటే ఆయన తన వారిని ఎవరు పోగొట్టుకోడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ద సెక్యూరిటీ ఎ బిలీవర్ విల్ హ్యావ్. అది సుచీరియాలజీలో భద్రపరచబడుట, ప్రిజర్వేషన్ గురించి వచ్చినప్పుడు ఇంకొంచెం మనం వివరంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇట్ టాక్స్ అబౌట్ ది అథారిటీ ఆఫ్ గాడ్. ఇట్ టాక్స్ అబౌట్ ద ఓనర్షిప్ ఆఫ్ గాడ్. 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ముద్రించాడు అంటే అర్థం ఏంటంటే గ్యారంటీ, అథారిటీ, ఓనర్షిప్. వాట్ ఎ ప్రివిలేజ్డ్ పీపుల్ వి ఆర్. ఈనాడు నీవు నేను క్షేమంగా ఉన్నాం కారణం అంటే బికాస్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీవు నేను తీసుకుంటున్న జాగ్రత్తను బట్టి కాదు, మనకున్న బలహీనతను బట్టి, మనం చేసే పాపములు, మనం చేసే పొరపాట్లు, మనం ఉన్న నెగ్లిజెన్స్ ని బట్టి న్యాయంగా మన మీద పడాల్సిన దెబ్బ పడట్ల. దేవుడు బహుగా కృప చూపిస్తున్నాడు. మూడవది, హీ లీడ్స్ us into fullness. ఆయన సంచకురుగా అనుగ్రహించబడిన దేవుడు. ఆయన యేసుక్రీస్తును మనకు బయలుపరుస్తూ తండ్రి అయిన దేవుని గురించినటువంటి అవగాహన నాకు కల్పిస్తూ నన్ను దినదినము స్పిరిచువల్ గా మెచ్యూరిటీలోనికి స్టెప్ బై స్టెప్ గ్రో అవడానికే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యాలు ఇంతింత కాదు. ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? టు వర్షిప్. ఎందుకని? టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ, టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ, టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. పర్పస్ ఏంటి? దట్ వి షుడ్ బి హోలీ అండ్ blameless, and we should be united together one in Christ. If this is true in your life, ఇదే గనక నీ లైఫ్ లో గనక అనుభవ సాక్ష్యమైనట్లయితే, if this is fact, this is not just theory, ఇదే నీ జీవితంలో అనుభవ సాక్ష్యమైనట్లయితే, if this is what has happened in your life, it is an opportunity for you to worship the Lord in spirit and in truth.